తెలుగువారి సంవత్సరాది ఉగాది. లేత మామిడి చిగుళ్ళు, వాటిని తిని ఆలపించే గంటు కోయిల సరాకాలు, మరుమల్లెల సుగంధాలు, వేపపూల సౌరభాలు, ఇలా ఆమని పచ్చగా పల్లవిస్తూ పరిమళాలతో పరవశిస్తూ మధుమాసంలో నవవధువులా నడిచివచ్చే ఉగాది లక్ష్మికి ఆహ్వానం పలుకుతోంది. అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండుగకు యుగం ప్లస్ ఆది, యుగాది లేదా ఉగాది అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్రశుద్ధ పాడ్యమి నాడు కృతయుగం ప్రారంభమైంది. కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాదిగా జరుపుకుంటాం. కాలక్రమేణా అదే పండుగగా మారింది. ఇక ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. సోమవారంతో శ్రీ శోభకృతి నామ సంవత్సరం ముగుస్తుంది. మంగళవారం నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. వసంత మాసంలో వస్తుంది ఈ పండుగ. వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఉగాది వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగువారి ప్రథమ పండుగ అయినటువంటి ఈ ఉగాది పురస్కారం ఉగాది రోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ వరసిద్ధి వినాయక గౌరీ సమేత కేదారేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేయడానికి మేము నిశ్చయించి ఈ యొక్క ప్రాంగణంలోనే కార్తీక మాసం నుంచి శివుడికి స్వయంగా అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు ఉగాది సందర్భంగా వేలాది మందిగా ఇక్కడికి తరలి వచ్చి స్వయంగా వారి చేతుల మీదుగా మరి అభిషేకాలు చేయడం జరుగుతోంది. ముందుగా ఈరోజు 8 గంటలకి గణపతి హోమం చేయడం జరిగింది. ఆ తదనంతరము రుద్రాభిషేకం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి మరి భగవంతుని యొక్క కృపకు పాత్రలవ్వటం చాలా ఆనందదాయకం. ఈరోజు సాయంత్రం 6:30 మరి పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులందరూ కూడా వచ్చి మరి ఈ సంవత్సరంలో తమకి ఎంత మేలు చేస్తారో భగవంతుని ప్రార్థిస్తూ మరి వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సి కోరుతూ ఉన్నాం. ఓం నమః శివాయ. చల్ల తిరుపతి నగర్ నలపాడు వెంకటేశ్వర గుడి పక్కన ఉన్న వేంచేసి ఉన్న నూతన నిర్మాణంలో ఉన్న శ్రీ కేదారేశ్వర గౌరీ సమేత దేవాలయం నిర్మాణంలో నామ సంవత్సరంలో మొదటిగా ప్రారంభించి గణపతి మహాగణపతి భక్తులందరూ వచ్చి తన స్వయంగా అభిషేకాలు చేసి చాలా ప్రీతికరం అండి. ఈ రోజున చేతులతో వాళ్ళు వచ్చి ఈశ్వరుడు సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. ఉగాది సందర్భంగా సీఎం జగన్ దంపతులకు వేద పండితులు ఆశీర్వాదాలు అందించారు. పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్ర క్యాంపులోనే జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు సీఎం జగన్ దంపతులకు శాలువా కప్పి అక్షంతలు చల్లి ఆశీర్వదించారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. पर्याप्त्यानन्दरायाय सर्वस्तोमोति रात्रौ उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्ति श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवास परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा धारलक्ष्मीः वंशाभिवृद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु श्रीमन्तो महान्तोन गृह्णन्तु यजमानस्य पुनः पुनः अधिकार योग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु पुनः पुनः राज्याधिकार योग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన పంచాంగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ శ్రవణం నిర్వహించారు. అద్వితీయమైన అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పయనిస్తుందన్నారు.
కర్కాటక రాశికి చెందిన చంద్రబాబు నాయుడు ప్రతిష్ట రానున్న కాలంలో మరింత పెరుగుతుందన్నారు. జాతక రీత్యా ప్రజల సొంత గృహ కళ నెరవేర్చే శక్తి చంద్రబాబుకు ఉందన్నారు. అమరావతి నూతన రాజధానిగా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని మాచిరాజు వేణుగోపాల్ తన పంచాంగ శ్రవణంలో చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూటమి 128 అసెంబ్లీ 24 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందుతుందన్నారు. శ్రీ అమరావతి రాజధాని ప్రజా హృదయ మందారవింద సూర్యోదయం రంజిత భాష రత్నాసనమున రమ్య సాక్షితి తోరణాలతో శ్రీ అమరేశ్వర శిష్టదేవత కరుణా కటాక్ష వీక్షణాలతో అంటూ పాటలు పాడుకొని తిరుగుతాం మేమంతా కూడా. అందుకే రావాలి రావాలి బాబు, చెయ్యాలి చెయ్యాలి అమరావతి అభివృద్ధి, దేదీప్యవంతంగా కలకాలం ఆ చరిత్ర పుటల్లో నిలిచిపోవాలి. అమరావతి అంటే శాతవాహనులు కాదు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబే అని కలకాలం రానున్న చరిత్రలో ప్రతి వాళ్ళు తలుచుకునే విధంగా ఆ స్వామి అనుగ్రహించాలని, ఆయుష్, ఆరోగ్యం, అభివృద్ధి, మంచి జ్ఞానం, మంచి ఉన్నతమైన స్థితి కలిగించాలని ఆ పరమేశ్వరుణ్ణి సదా ప్రార్థన చేస్తూ శతమానం భవతి, సర్వే జనా సుఖినో భవంతు. జాతకరీత్యా ఆలోచన చేసినట్లయితే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాలే ఉన్నాయి. అన్ని రంగాల్లో జయం కలుగుతుంది. వీళ్ళు అనుకున్న మనోవాంఛాలన్నీ నెరవేరుతాయి. ఏ విషయంలోనూ కూడాను వీళ్ళు దిగి వ్యవహరించినప్పటికీ కూడాను మీ యొక్క ప్లానులు చక్కగా సాగి ఫలిస్తాయి. లోగడ వదిలివేసిన వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి. మహోన్నతంగా రావడానికి అవకాశం మెండుగా ఉంది. అంతేకాకుండా అన్ని రంగాలలో ఉన్నతమైనటువంటి స్థితిని, ఆడవారి ప్రాముఖ్యత ఎక్కువగా ఇచ్చేటువంటి లక్షణం కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం అంటేనే ఆడపడుచులకు చాలా విశేషకరమైన ప్రభావాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చింది. కాబట్టి తెలుగు జాతిని నడిపించడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. చాలా మంది పెద్దలు గాని, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే నేను ఆలోచించింది 95లో ప్రపంచం నూతనమైన డైరెక్షన్లో పోయే అవకాశం వచ్చింది. ఆ నూతనమైన డైరెక్షనే టెక్నాలజీ పెనిట్రేషన్, ఐటీ. అప్పుడే ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్ గేట్స్ తీసుకొచ్చాడు. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తున్నా. మీరు సెల్ ఫోన్ పెట్టుకొని ఇక్కడున్నా కూడా మీ ఇంట్లో పనులు చేసే పరిస్థితికి వచ్చారు. ఏం జరుగుతుందో ప్రపంచం అంతా అధ్యయనం చేసే పరిస్థితి వచ్చారంటే 25 ఏళ్ల సమయంలో ప్రపంచంలోని పెను మార్పులకు నాంది పలికింది టెక్నాలజీ. దాన్ని ఆ రోజే గమనించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల లాభం వచ్చింది తెలుగు జాతికి. ఒక్కొక్కసారి ఆలోచించవచ్చు, దాన్ని అమలు చేసే విధానంలో పబ్లిక్ పాలసీలో సక్సెస్ ఉంటుంది. అక్కడి నుంచి 95 నుంచి మీరు చూస్తే అన్ని విషయాల్లో ముందుకు పోయాం. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండమైన నగరంగా, ఒక టెక్నాలజీనే కాదు ఇక్కడ, దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఒక ఎయిర్పోర్ట్, ఒక ఔటర్ రింగ్ రోడ్, లేకపోతే నీళ్లు, కరెంటు, ఏది కావాలని అన్ని చేస్తే ఈరోజు ఒక మహానగరంగా రూపొందించి ఈరోజు తెలంగాణకు ఆదాయం పెంచి నెంబర్ 1 స్టేట్ గా తయారయ్యేదానికి రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక విషయం అయితే, కానీ 2014 రాష్ట్ర విభజన జరిగింది. అందరం కలిసి పనిచేశాం. కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ నగరం, ఎందుకంటే తెలంగాణ మధ్యలో ఉంది, తెలంగాణకి వెళ్ళింది. అక్కడి నుంచి మనం వచ్చాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది, అధైర్యపడ్డాం. ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి, పెన్షన్లు కూడా ఇవ్వగలుగుతామా లేదా అని ఆలోచించే సమయంలో నేను ఒకటే చెప్పాను. ఆ రోజు హైదరాబాద్ కోసం కష్టపడ్డాం. మళ్లీ అమరావతి లాంటి నగరాన్ని అభివృద్ధి చేసి
హైదరాబాదుకు సమానంగా అవసరమైతే మిన్నగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి ముందుకు పోయాం. రూపకల్పన చేశాం, బ్రహ్మాండంగా ముందుకు పోయింది. పోలవరం తీసుకొచ్చాం, 72% పూర్తి చేశాం. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం. ప్రపంచమంతా తిరిగి మీరు ఒక్కసారి చూస్తే 16 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలు చేశాం. అందులో కూడా 7-8 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 7-8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం పెట్టుబడులు వచ్చాయి, అన్ని వచ్చాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా గొల్లపల్లి మండలం చేబ్రోలులోని తన నివాసంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గొల్లపల్లి బైపాస్లోని పార్టీ కార్యకర్తలకు చెందిన భవనంలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇక్కడే పూజలు నిర్వహించి ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉద్యోగస్తులకు నెలకు సక్రమంగా జీతాలు రావాలని, రైతులు, రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు పెరగాలని, పండించిన పంటకు మంచి ధర రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తప్పకుండా కూటమి విజయకేతను ఎగురవేస్తుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పిఠాపురంలో పోటీ చేయడానికి వచ్చారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉగాది పండుగ కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి, బీజేపీ అధ్యక్షులు రాజు గారికి, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరి నాగేశ్వర గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది. అలాగే వారి 3 పిల్లలు, ముఖ్యంగా కిషోర్ మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్కి వచ్చి మా నాన్నగారు పంపించారని చెప్పి ప్రత్యేకమైన ఇట్లాంటి మామిడి పండ్లని తీసుకొచ్చి మీరు రావాలి, పిఠాపురంలో పోటీ చేయాలని ఆ రోజు కోరుకుంటే నిజంగా నేను ఆ రోజు ఆలోచించలేదు. తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియదు. పురోహితిక అమ్మవారు దయతోటి, దీవెనలతోటి, ఇక్కడికి శ్రీపాద శ్రీ వల్లపుడి దీవెనలతోటి, బంగారు పాపమ్మ దీవెనలతోటి ఈ రోజున ఇక్కడ మీ అందరి ముందు ఉన్నాం. సర్వమతాలు, సర్వ కులాలు, సర్వ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. విజయ కేతనం ఎగరవేస్తున్నాం. అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం ఈరోజు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, మా జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా మద్దతుదారులందరికీ ప్రత్యేకించి పేరు పేరున అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో క్రోధినామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, కలెక్టర్ ఢిల్లీరావు పాల్గొన్నారు. ముందుగా వేద పండితులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శిల్పారామం, క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఫ్యూచర్ మీ ప్రోగ్రెస్ అంటే మంచిగా ఆశిస్తూ నేను మళ్ళీ దీనికంటే శుభాకాంక్షలు చెప్తాను. తెలుగు ప్రజలంటే ఉగాది అంటే ముఖ్యంగా అంటే జగని గా చూస్తే మామిడి, మళ్ళీ ది అంటే నీళ్ళు. అంటే ఈ ముఖ్యంగా అంటే మేము ఈ ముగ్గురు మిశ్రం చేసి చూస్తే అంటే మేము ఈ కలిపి అంటే సార్నెస్, బిటర్నెస్, స్వీట్నెస్ 3 కలిపి అంటే మేము ముందు వెళ్తున్నాము. ఏ రోజు అంటే ఫస్ట్ డే ఉంది, మన చైత్ర మాసం ఫస్ట్ డే ఉంది, హిందూ క్యాలెండర్కి ఫస్ట్ డే ఉంది, ఉగాది అంటే ఫస్ట్ డే దీంతో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది.
దీని ద్వారా అంటే మేము ప్రపంచంలో మన కల్చర్ గురించి మన అంటే ఏ విధంగా అంటే మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మన కల్చరల్ స్ట్రెంత్ ఉంది. దాని గురించి మేము ముందు తీసుకెళ్తున్నాము. ప్రపంచంలో మేము చెప్తున్నాం మన ఇది కల్చర్ ఉంది. ఈ కల్చర్ అంటే సడన్ గా రాలేదు, దీనికి ఒక సైంటిఫిక్ బేసిస్ ఉంది. ఇప్పుడు సోమేశ్వర్ గారు చెప్పారు, ఎన్ని చెప్తే దీనికి సైంటిఫిక్ రీజన్ ఉంది. అంటే ఢిల్లీ రావడం చెప్పారు, సూర్యుడు చక్కగా ఈ 9 ప్లానెట్స్ ఉన్నాయి, ప్లానెట్స్కి ఒక్కొక్క రోల్ ఉంది. సైంటిఫిక్లీ ఏ ప్లానెట్ అప్పుడు మూమెంట్ ఉంటే ఏం కావచ్చు. కాలపురుషుడు శ్రీ మహావిష్ణువు. ఆయనకి వివిధమైన నామాల్లో క్రోధి అనే ఒక నామం ఉంది. విష్ణు సహస్రనామాల్లో క్రోధ అనేటువంటి నామంతో ఒక నామం ఉంది. ఇది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. అలాగే జగదంబ నామాల్లో కూడా క్రోధాకారాన్ని కురోజ్వల అని చెప్పి ఒక నామం ఉంది. అంటే క్రోధం అనే పేరుతో కూడినటువంటి నామం కూడా ఆ పరమేశ్వరుడే సాక్షాత్గా. అయితే అలా ఉంది కదా అని చెప్పేసి ఈ సంవత్సరం అంతా కూడా నాశనానికి దగ్గర వెళ్తున్నా అంటే అట్లాంటివి ఏం లేవు. ఈ సంవత్సరం మంగళవారం ఉగాది జరిగింది. ఈ క్రోధి సంవత్సరం అని పేరు వచ్చింది. వచ్చేసరికి సహజంగా సమాజాన్ని భయపెట్టేటువంటి వ్యాఖ్యానాలు సమాజంలో బాగా వెళ్ళిపోతున్నాయి. అయినప్పటికీ కూడా అనేక మార్గాల్లో ఈ యొక్క పంచాంగ సంబంధమైన ఫలితాలు తెలిసిన విషయాలు చెప్పుకుంటూ వచ్చారు మహర్షులు. వాళ్ళు చాలా సైంటిఫిక్గా ఇచ్చారు, చాలా క్లియర్గా ఇచ్చారు. అయితే వర్ష లగ్నం, జగ లగ్నం మనం ఎప్పుడూ ఒక మాట అనుకుంటూ ఉంటాం, వాడతాం, ప్రవేశించిన కాలం, ప్రవేశించిన ముహూర్త సమయం అనుకుంటూ ఉంటాం. అలాగే ఉగాది కూడా ఆ చైత్ర శుద్ధ పాడ్యమి ప్రవేశించిన ఘడియలు ఎలా ఉన్నాయని చూడడం అనేది ఒక అలవాటు ఉంది. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి ప్రవేశించిన ఘడియలు ధనుర్లగ్నంలో చక్కగా గురువు చూస్తుండగా చాలా చక్కటి సందర్భంలో ప్రవేశం జరిగింది ఈ ఉగాది. దీన్ని వర్ష లగ్నం అంటారు. ఈ సంవత్సరం అంటే సంవత్సరానికి వర్షం అనేటువంటి పేరు ఉంటుంది. అందువల్ల ఆ వర్షం అంటే ఆ సంవత్సరం ప్రవేశించిన సమయం మంచిదైతే కనుక సంవత్సరం అంతా. అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నగరంలోని 44, 45 డివిజన్లలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటిస్తూ బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ మరియు సూపర్ 6 పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఏ డివిజన్కి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా దగ్గుబాటి ప్రసాద్కి స్థానికులు ఘనస్వాగతం పలుకుతూ వచ్చే ఎన్నికల్లో అండగా నిలబడతామని మద్దతిస్తున్నారు. ప్రజలను చూస్తున్న స్పందనకు అనుగుణంగా ప్రతి ఒక్కరిని కలుస్తూ వారికి భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు దగ్గుబాటి ప్రసాద్. అభివాదాలు తెలియజేస్తూ అనంతపూర్లో అక్కడ బాగానే నిలబడతా అనంత అభివృద్ధి మన వెంకట ప్రసాద్ గారు మన ముందుకు వస్తున్నారు. మరి ఆయన ముకులిత హస్తాలతో మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నారు. ఆయనకే మీరంతా కూడా ఈ పవిత్రమైనటువంటి ఓటులు తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ క్రోధినామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ ప్రజలందరికీ సకల శుభాలను పంచాలన్నారు. ప్రజల జీవితాల్లో సుఖశాంతులు తేవాలని, కష్టాలు నష్టాలు తొలగి ఆనందమయ జీవితాలకు ఈ పండుగ నాంది కావాలని ఆకాంక్షించారు. షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది తెలుగు లోగళ్లలో నూతన సంవత్సర శోభం తీస్తూ కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు, ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు, తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీల వల్ల లబ్ధి పొందుతున్న ప్రజల జీవితాల్లో ఆనందాలు నిండాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఉగాది ఇది. ఈ క్రోధినామ సంవత్సర ఉగాది శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రోధినామ సంవత్సర సందర్భంగా ప్రతి ఇంట సౌభాగ్యాలు నిండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, సిరి సంపదలతో తులతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడాలని,
తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా సుఖ సంతోషాలతో వెలుగొందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ ఈ క్రోధినామ సంవత్సర సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇందిరమ్మ రాజ్యం తరఫున ఇచ్చినటువంటి గ్యారంటీలన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భంలో లబ్ధిదారులకి, అట్లాగే ఈ ప్రభుత్వం ద్వారా సకల సంతోషాలతో స్వతంత్రంగా బతుకుతున్నటువంటి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర దివ్యాంగుల సంఘం డైరెక్టర్ మురళీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కుప్పంలో చంద్రబాబును 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. మన కుప్పం ముద్దబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆశా జ్యోతి, మన ప్రియతమ నాయకుడు ఆశా జ్యోతి, మన కుప్పం ముద్దబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి కాబోయే సీఎంని మాకి కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు లక్షం ఓటు. మన చిత్తూరు జిల్లాలో 80,000 దివ్యాంగులు ఉన్నారు. ప్రతి ఒక్కరు మీకు కలిసి ఒక్కటిగా లక్ష ఓటు మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన దివ్యాంగులు ప్రతి ఒక్కరిని అన్ని 14 నియోజకవర్గాల్లో ఒక్కటి కలిసి లక్ష ఓట్లు గెలిపించుకొని మనకి ప్రతి నెల 6,000 రూపాయలు హామీ ఇచ్చినారు. అదేవిధంగా 350 యూనిట్ల కరెంటు ఫ్రీగా సొంత ఇల్లు ఉన్న వారికి మాత్రమే అది. అదేవిధంగా అపాయింట్మెంట్ మన దివ్యాంగులకు మాత్రమే, దివ్యాంగులకు అపాయింట్మెంట్ ఇల్లు కట్టించే హామీ ఇచ్చినారు. ఈరోజు మన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే మరి మన కుప్పం కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వికలాంగుల కోసం ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వారికి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది ముఖ్యంగా తెలియజేసినారు. ఎందుకంటే ఎంతోమంది వికలాంగులు ఈరోజు 80,000 మంది మన జిల్లాలోనే ఉన్నారు. వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు బ్రతికేదానికి ఈ 6,000 రూపాయలతో బ్రతుక్కునేదానికి కానీ వారికి కావాల్సిన మందులు అన్ని సౌకర్యాలుగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా వారికి 350 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పేరులో మీటర్ ఉంటే ఇచ్చే విధంగా కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారికి హట్కో ఇళ్ళు కూడా నిర్మించి ఇస్తామని వారికి తెలియజేయడం జరిగింది. నంద్యాల జిల్లా డోన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రతి షాప్కు ప్రజలతో మమేకమై మెయిన్ బజార్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన మాట్లాడుతూ డోన్ అభివృద్ధిని చూసి అభ్యర్థిని ఎంచుకోవాలని అన్నారు. అదేవిధంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీ క్రోధినామ సంవత్సర నూతన తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం నందు విచ్చేసిన భక్తులకు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు సంయుక్తంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు ప్రజలందరూ శ్రీ కోదిరినామ నూతన సంవత్సర తెలుగు సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని, తల్లి జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి యొక్క చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. రొంపిచెర్ల మండలంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీనిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపిరెడ్డికి రొంపిచెర్ల మండలంలోని ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతం కన్నా ఎన్నికల్లో 10,000 పైన మెజార్టీ రావాలని అన్నారు.
కులమతాలకు అతీతంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలని, అప్పుడే సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కలుపుకొని ఒకే మాట మీద, ఒకే బాట మీద ఈరోజు నడిచే కార్యక్రమం చేశాం. ఈరోజు ఒక సందేశం పంపించాం. ఈ మండలంలో కాదు, ఈ నియోజకవర్గంలో రొంపిచెర్ల హెడ్ క్వార్టర్స్ అనేది ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో ఈ యొక్క రొంపిచెర్ల గ్రామాన్ని మొత్తాన్ని కూడా ఒకే దాట మీద, ఒకే మాట మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించే కార్యక్రమం చేశాం. అందరం కలిసిమెలిసి పనిచేస్తాం. ఖచ్చితంగా గత ఎన్నికల్లో ఎంతైతే మెజార్టీ వచ్చిందో ఈ మండలంలో సుమారు 9,800 మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీని మించి 10,000 పైచీలకు మెజార్టీ వచ్చేదాకా అందరం కూడా కష్టపడి పనిచేసే కార్యక్రమం చేస్తాం. రొంపిచెర్లలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడి పనిచేసి ఈ మండలంలో బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకురావడానికి ఈరోజు ఉగాది రోజున, మంచి రోజున ఈరోజు ఈ గ్రామంలో పునాది వేశాం. ఖచ్చితంగా ఈ 40 రోజుల్లో అందరం కూడా కష్టపడి పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు రేపు బస్సు యాత్రగా ఈ రొంపిచెర్ల మీద నుంచి వెళుతూ ఉన్నారు. కాబట్టి నేను ఈ రొంపిచెర్ల చుట్టుపక్కల మండలంలో ఉన్న గ్రామాలందరూ కూడా రొంపిచెర్ల మెయిన్ నేషనల్ హైవేలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి అందరూ కానీ చేరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆగి మనకి అందరికీ కూడా మరి నమస్కారం చేసి ఆయన మీ అందరికీ కూడా అభివాదం చేసి వెళ్ళే కార్యక్రమం చేస్తారు. ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకుని చేయాలి. అదేవిధంగా ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా ఈ జిల్లాలో మొట్టమొదటిది గెలిచే ఏదైనా స్థానం ఉందంటే అది నర్సరావుపేట నియోజకవర్గం. అట్లానే అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు ఒక బీసీ అభ్యర్థిని పార్లమెంట్కి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. దయచేసి అందరూ కూడా ప్రచారం చేసేటప్పుడు ఒక ఓటు కాదు, ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు రెండు కూడా చెప్పి ప్రతి ఒక్కరికి ఫ్యాన్ గుర్తు మీద చెప్పి ఈ 2 ఓట్లు కూడా వేయించుకునే కార్యక్రమం చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 135 సార్లు బటన్ నొక్కి ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించారు. మనం 2 సార్లు బటన్ నొక్కి గెలిపిస్తే మళ్ళీ ఈ పథకాలన్నీ వస్తాయి. వాలంటీర్ వ్యవస్థ కూడా వస్తుందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. అట్లనే మొన్న 1 నెల వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకపోతే ఈరోజు రాష్ట్రం అంతా కూడా అకలాకలం అయిపోయే పరిస్థితి. ముసలి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వికలాంగులు, మరి ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు ప్రజలందరికీ చెప్పేది ఒకటే, వాలంటీర్ వ్యవస్థ కావాలన్నా, మీ ఇంటికి తీసుకొచ్చి పథకాలు ఇవ్వాలన్నా, పెన్షన్లు ఇవ్వాలన్నా, మళ్ళీ ఈ సంక్షేమ పథకాలన్నీ అమలుపరచాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.